హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ VividGenix. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మీరు స్టార్టింగ్ ప్రీవ్యూలో చూస్తారు కదా, సో అలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్తాను. సింపుల్ అనమాట. సింపుల్ అనే వర్డ్ యూజ్ చేస్తాను కదా, ప్రీసెట్ అయితే ఇస్తాను. సో ప్రీసెట్ అలానే XML అయితే ఇస్తాను. ప్రీసెట్ కానీ XML కానీ మీకు ఏది కంఫర్టబుల్గా అంటే అది Alight Motionలో ఇంపోర్ట్ చేసిన తర్వాత సో అక్కడ నేను ప్రతి ఒక్కదానికి లేబుల్ అయితే పెట్టాను. ఆ లేబుల్ ఏంటి, అలానే మనము ఎలా ఎడిట్ చేసుకోవాలి, సో అదంతా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ నీడ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ డౌన్లోడ్ లింక్ సెక్షన్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రీసెట్ అండ్ అలానే వెడ్డింగ్ ఇన్విటేషన్ XML అండ్ స్టఫ్ అని ఉంటుంది. స్టఫ్ అంటే ఆ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్, PNGs, ఫాంట్స్, మ్యూజిక్ అనమాట. సో అన్నీ ఈ డ్రైవ్లో అయితే పెట్టాను. XML కూడా ఆ ఫోల్డర్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. సో ఫస్ట్ అయితే ప్రీసెట్ లింక్ పైన అయితే క్లిక్ ఓపెన్ చేస్తే మనకి ఇది ఆటోమేటిక్గా Alight Motion అప్లికేషన్ అయితే రీడైరెక్ట్ అయ్యింది. రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ ఇంపోర్ట్ అని వస్తుంది కదా, సో ఇక్కడ ఇంపోర్ట్ అని వచ్చింది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి మనకి ఇంపోర్ట్ అయితే అవుతుంది అనమాట. సో XMLకి అయితే ఇంకేం ఉండదు, సెండ్ కాపీ కొట్టేస్తే అయిపోతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోక ముందు మీరు ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి అయితే ఇంపోర్ట్ చేయండి. సో మీకు ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇంపోర్ట్ చేయాలో కూడా తెలియకపోతే నేను ఒక చార్ట్ రూపంలో ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో అయితే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో మీరు ఫాంట్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఎందుకంటే ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న ఒకటి చూపిస్తా. సో ఇక్కడ బార్డర్స్లో ఉన్నాయి కదా, కార్నర్స్లో, సో అవి అలానే శ్రీ గణేశాయ నమః పక్కన కొన్ని డెకరేషన్ PNGs లెక్క ఉన్నాయి కదా, సో అవన్నీ ఫాంట్స్ అనమాట. సో అందుకే ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేయమన్నాను. సో ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది అనమాట, ఇక్కడ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఆ ఫాంట్స్తోనే ఉంటుంది మీకు, ఓకేనా. సో మీరైతే ఫాంట్స్ అనేది పక్కాగా డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి అయితే ఇంపోర్ట్ చేయాలి. ఎందుకంటే మొత్తం ఇది మనకి ఫాంట్స్తోనే ఉంటుంది. జస్ట్ ఇమేజెస్ ఏమున్నాయంటే అక్కడ ఒక చిన్న స్టాంప్ ఉంది కదా, సో ఇది చిన్నగా ఇప్పుడు ట్యాప్ చేస్తున్నా అది, అండ్ అలానే ఇక్కడ PNG, అలానే చిన్న బ్యాక్గ్రౌండ్, అంతే. ఇంకా అన్ని ఫాంట్సే అనమాట. అండ్ ఇవి వచ్చేసి షేప్స్ అనమాట ఇవి. సో ఇవి వచ్చేసి షేప్స్. ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇది ఒక షేప్ అనమాట. ఇంకా ఓకేనా. మీరైతే ఫాంట్స్ అనేది పక్కాగా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు అడగచ్చు, ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోకుండా ఊరికే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతుంటారు. సో అందుకే ముందే చెప్పేశాను, ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ నేమ్స్ అనేది రీప్లేస్ చేయాలి, అదే టెక్స్ట్స్ అనేది రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ శ్రీ గణేశాయ నమః అని వస్తుంది కదా, సో అక్కడ మీకు అది నచ్చలేదు అనుకోండి, ఇక్కడ శ్రీ గణేశాయ నమః అని ఒక లేబుల్ అయితే పెట్టాను. ఇక్కడ గ్రూప్కి పింకిష్ కలర్ లేబుల్ అయితే పెట్టాను. ఆ పింకిష్ కలర్ ఏంటంటే మీరు ఈ గ్రూప్లో అయితే మీకు ఇష్టం ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మళ్ళీ దాని కింద చూస్తే PNG బ్యాక్గ్రౌండ్కి రెడ్ కలర్ లేబుల్ అయితే పెట్టాను. ఆ రెడ్ కలర్ లేబుల్ ఏం ఇండికేట్ చేస్తుందంటే, అంటే నేను ఉద్దేశించుకొని చెప్పేది ఆ లేబుల్ పెట్టింది. సో దాన్ని మీరైతే టచ్ చేయకండి, టచ్ చేయండి. సో రీప్లేస్ అయితే చేయకండి, ఓకేనా. సో ఇక్కడ మీరు శ్రీ గణేశాయ నమః అంటే అది మీ ఇష్టం అనమాట. పింకిష్ కలర్లో పెట్టాను కదా, మీ ఇష్టం, అది రీప్లేస్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. మీరు కానీ రీప్లేస్ చేసుకోవాలి అంటే ఈ శ్రీ గణేశాయ నమః అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో ఇదైతే రీప్లేస్ చేయాలి. ఇక్కడ గ్రూప్ వచ్చేసి ఆ షేప్ అనమాట. సో ఇవన్నీ ఫాంట్స్ అనమాట. ఇంకా పైన వచ్చేసి ఒక చిన్న స్టాంప్ లాగా PNG అయితే పెట్టాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇది అయిపోయింది, అంటే ఇంతవరకు మనకి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ వస్తుంది. సో ఇది కూడా పింకిష్ కలర్లోనే ఉంటుంది, అది మీ ఇష్టం అనమాట. ఎడిట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. మళ్ళీ ఇక్కడ మనకి ఏ కలర్ లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రీప్లేస్ ఇయర్ గ్రూప్లో మనకి ఏ లేబుల్ అయితే పెట్టలేదు నేను. సో లేబుల్ పెట్టలేదు కాబట్టి ఇక్కడైతే మీరు పక్కాగా అయితే ఎడిట్ చేయాలి. సో ఇక్కడ రీప్లేస్ అంటే నేమ్స్ అనేది చేంజ్ చేయాలి. లోపల బ్రైడ్ నేము, గ్రూమ్ నేమ్ అంటే పెళ్లి కొడుకు నేము, పెళ్లి కూతురు నేమ్ ఇక్కడ రీప్లేస్ అయితే చేయాలి. అన్నిటిని స్క్రోల్ చేసి ఇక్కడ వెడ్డింగ్ డేట్ అలానే ప్లేస్ ఏదో ఒకటి అయితే మీరు రీప్లేస్ అయితే చేయాలి. సో ఇది ఒకసారి మీకు ఎలా రీప్లేస్ చేయాలో చూపిస్తాను. సో ఈ గ్రూప్ పైన క్లిక్ చేసి అదే రీప్లేస్ ఇయర్ గ్రూప్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు కూడా మళ్ళీ లేబుల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్లో పెట్టాను కదా, సో అది డోంట్ టచ్, అంటే మీరు దాన్ని టచ్ చేయకండి, అది షేప్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఎడిట్ చేయాల్సింది ఆ లేబుల్స్ ఏంటి మీరైతే ఎడిట్ చేయాలి. కింద నుంచి వస్తున్నా డోంట్ టచ్ పైన బ్రైడ్ నేమ్ ఉంది కదా, అంటే పెళ్లి కూతురు నేమ్ అనేది ఇక్కడ మీరు అయితే టైప్ చేయాలి. సో ఇక్కడ నేను జస్ట్ సీత అని టైప్ చేస్తున్నా, సీత.
ఇంకా ఓకే, ఇది పెళ్లి కూతురు నేమ్ అనమాట. అంటే బ్రైడ్ అని ఉంది కదా, సో అది ఎల్లో కలర్లో పెట్టాను. సో అది దాంట్లో అయితే మీరు ఫాంట్ అనేది మీకు ఇష్టం వచ్చినది పెట్టుకోవచ్చు కాబట్టి కొద్దిగా ఎల్లోయిష్ కలర్ అయితే పెట్టాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ బ్రైడ్ అయిపోతానే వెడ్స్ అని ఉంటుంది. సో ఇది మీరు అలానే ఉంచానంటే అది ఎల్లో కలర్ పెట్టాను కదా, సో అది మీ ఇష్టం అనమాట. ఫాంట్ చేంజ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ అలానే అట్నే స్క్రోల్ చేసి గ్రూమ్ అని ఉంటుంది, అంటే పెళ్లి కొడుకు. సో అక్కడ మీరు ఎల్లో లేబుల్ పెట్టాను కదా, మీ ఇష్టం అనమాట. ఫాంట్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ గ్రూమ్ నేమ్ ఉంది కదా, అక్కడ నేను ఏం పెట్టలేదు కాబట్టి మీరైతే అక్కడ రీప్లేస్ అనేది చేయాలి నేమ్ అనేది. సో ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ రీప్లేస్ చేయండి నేమ్ అనేది రామ్. సో ఓకే. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ పైన అంటే దానిపైన గ్రూమ్ నేమ్ పైన నేను 2 అయితే పెట్టాను, డోంట్ రీప్లేస్ అని. సో అవి వచ్చేసి రెడ్ కలర్ లేబుల్ అయితే పెట్టాను. సో అవి మీరైతే రీప్లేస్ చేయకండి. సో ఒకసారి హైడ్ చేసి చూపిస్తాను. వెడ్స్ పక్కన చూడండి, మనకి ఒక డెకరేటివ్ షేప్ ఉంటుంది కదా, పిఎన్జీ టైపు. సో అయితే వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఇది ఫాంట్తో అయితే చేశాను. సో ఇక్కడ చూడండి ఫాంట్ అనమాట అది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది మనకి అయిపోయింది. నెక్స్ట్ ఇట్నే స్క్రోల్ చేస్తే ఇదే గ్రూప్లోనే మనకి ఇక్కడ వెడ్డింగ్ డేట్, వెడ్డింగ్ ఎక్కడ జరుగుతుంది వెన్యూ అంటారు. సో అది ఎక్కడ జరుగుతుందని రీప్లేస్ అయితే ఇచ్చేయాలి. సో ఇక్కడ చూడండి అన్ని ఎల్లో కలర్లో పెట్టాను, ఇది వెడ్డింగ్ ఆన్ అని. సో అది మీ ఇష్టం అనమాట. ఫాంట్ చేంజ్ చేస్తే చేయండి, లేకపోతే వెడ్డింగ్ డేట్ ఉంది కదా, సో అక్కడ DDMM అని పెట్టాను. DD అంటే డేట్ అనమాట. 07, 05, 12, 15, 18 అలా 27 ఎంతో కొంత. అండ్ మంత్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏదో ఒకటి అట్లా పెట్టచ్చు. సో ఇక్కడ నేనైతే రీప్లేస్ చేస్తున్నా ఏదో ఒకటి. సో ఈరోజు డేట్ ఎంత అంటే నేను రికార్డ్ చేసే డేట్ అనమాట, June 18th. సో 18 June అని పెడుతున్నా. సో అన్ని క్యాప్స్లో అయితే పెట్టుకోండి, సో అన్ని క్యాప్స్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. సో ఇంకా మీకు సైజ్ పెంచాలంటే ఇక్కడ నుంచి అయితే సైజ్ అనేది పెంచుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అండ్ వెడ్డింగ్ డేట్ అయిపోతే పైన డోంట్ రీప్లేస్ అని ఉంది, అది రెడ్ కలర్ లేబుల్ ఉందంటే మీరు దాన్ని రీప్లేస్ చేయకండి, ఎందుకంటే మనకి ఇది డెకరేటివ్ అనమాట. సో ఇది అనమాట. సో ఇప్పుడు హైడ్ చేస్తుండే చూడండి, మీకు చేంజ్ వస్తుంది, అది డెకరేటివ్ ఫాంట్ అనమాట. సో అందుకే మీకు ఫాంట్స్ అనేది పక్కా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పాను. సో నెక్స్ట్ దానిపైన వెన్యూ అని ఉంది కదా, సో అది మీ ఇష్టం అనమాట. ఎల్లో కలర్ లేబుల్ పెట్టాను, అది మీ ఇష్టం. ఫాంట్స్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి. ఇంకా దానిపైన ప్లేస్1, ప్లేస్2 అని ఉంది కదా, ఇక్కడ ప్లేస్1 వచ్చేసి కళ్యాణ మండపం పేరు, అలానే ఏ టౌన్, ఏ విలేజ్ అది. ఇంకా ప్లేస్2 వచ్చేసి సిటీ, స్టేట్. ఓకేనా. ప్లేస్1 వచ్చేసి నార్మల్గా తాజ్ హోటల్ పెడుతున్నా. సో తాజ్ హోటల్ అని పెట్టిన. ప్లేస్2 ఉంది కదా, సో ఇది వచ్చేసి నేను హైదరాబాద్, తెలంగాణ. సో ఇలా అయితే పెట్టాను. ఓకేనా. సో ఇలా అయితే మీరైతే పెట్టండి. తాజ్ హోటల్లో పెళ్లి జరుగుతుంది, కింద సిటీ పెట్టాను, అలానే స్టేట్ పెట్టాను. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే మనం వీటిని స్క్రోల్ చేస్తే ఇంకా మనకి సేవ్ ద డేట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని వస్తుంది. సో అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ నేను పింకిష్ కలర్లో పెట్టాను. సో అది ఓపెన్ చేసుకొని మీరైతే ఎడిట్ చేసుకుంటారు అంటే ఎడిట్ చేసుకోండి, లేకపోతే లేదు. సో సేమ్ ఇక్కడ సేవ్ ద డేట్ ఉంది కదా, సో దాన్ని ఫాంట్స్ చేంజ్ చేయాలంటే నేను లోపల ఏం పెట్టలేదన్నమాట. ఇక్కడ అది బాగుంది కదా అని అలానే పెట్టాను. ఓకేనా. సో ఇంకా వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా అంతే, ఏం పెట్టలేదు లోపల. ఈ రెండింటిని అలా ఉంచుతారని నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకి క్లోజ్ అవుతుంది కదా, సో ఇలా క్లోజ్ అవుతుంది. ఒక స్టాంప్ అనేది ఉంది, ఒక మంచిగా లుక్ అయితే ఉంది అంటే చూడ్డానికి. మళ్ళీ మీరు ఫాంట్స్ మారిస్తే బాగుండదు కదా అని నేనైతే పెట్టలేదు. సో ఇంకా దానిపైన చూస్తే మనకి బ్లాక్ కలర్ షేప్ అనేది ఉంది. సో ఇది ఎందుకు పెట్టారంటే ఫేడ్ అవుట్ కోసం అనమాట. దీనికి పేరు కూడా పెట్టాను, అదే నేమ్ ఫేడ్ అవుట్. సో దీన్ని పైన క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో మీకు ఫేడ్ అవుట్ వద్దంటే దీన్ని అయితే హైడ్ చేయండి. సో మీకు ఫేడ్ అవుట్ కావాలంటే ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టాను, అలానే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టాను. అప్పుడు మనకి ఇలా స్లోగా ఫేడ్ అవుట్ అయితే అవుతుంది అనమాట ఇలా. ఓకేనా. ఇంకా దానిపైన ఆడియో. సో ఈ ఆడియో వచ్చేసి ఈ ప్రీసెట్లో ఉంటుంది, అలానే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో XML అలానే స్టఫ్ అని ఉంది కదా, సో ఆ లింక్లోనే ఉంటుంది, అంటే ఆ ఫోల్డర్లో పెట్టాను, సో అందులోనే ఉంటుంది. సో ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ మీరు ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ బటన్ ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ కొత్త అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా అయితే వస్తాయి. ఇంకా చూస్తూనే ఉండండి VividGenix యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్